ఇప్పుడు ఓవరాల్ గా మరి రెండు వర్గాలు అయిపోయినాయి. ఇప్పుడు సంజయ్ కుమార్ కూడా జీవన్ రెడ్డి ఇచ్చిన 15 టికెట్లో ఏదైతే కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చారో అక్కడ తన వర్గీయుల్ని ఆయన నిలబెట్టాడా మళ్ళీ వేరే ఇండిపెండెంట్ గా? నిలబెట్టాడు. పూర్తి స్థాయిలో ఇద్దరు కూడా 50 మందిని అయితే పోటీలో నిలిపారు. ఇటు సంజయ్ వర్గం 35 సీట్లు చేతి గుర్తుతో బీఫామ్స్ ఇచ్చినప్పటికీ కూడా 15 వార్డులలో ఇండిపెండెంట్ కూడా నిలుచున్న పరిస్థితి మనకు స్పష్టంగా ఉంది. ఇక్కడ జీవన్ రెడ్డి వంచాలు 15 మందితో పాటు మిగతా 35 మంది ఇండిపెండెంట్లు అయితే నిలిచారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందంటే సంజయ్ కు ఓన్లీ కాంగ్రెస్ అభ్యర్థులు ఏదైతే బీఫామ్ ఇచ్చారో వాళ్ళ పక్షాన్నే తిరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు జీవన్ రెడ్డి సైతం ఎవరైతే ఇండిపెండెంట్ గా పార్టీ సింబల్ రాష్ట్రంలో అధికారులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా గెలుస్తారని సర్వే చేసిన అభ్యర్థులకే టికెట్ కేటాయించే దిశగా జీవన్ రెడ్డి ముందుకెళ్లానని వారికి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనని కూడా సంబంధిత 15 మంది అభ్యర్థులకు చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం ఉంది. ఇటు మిగతా 35 మంది ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కూడా ప్రచారం అయితే తాను భుజస్కంధాల మీద వేసుకొని తనను నమ్మించి గొంతు కోశారంటూ కూడా మేము ఒరిజినల్ కాంగ్రెస్ వాదులం అంటూ కూడా వలసవాదులు వచ్చి మా గొంతు కోసి టికెట్లు దొంగలించారని చెప్పేసి కూడా ప్రజల్లోకి మోటివేట్ చేస్తూ ఇప్పుడు ఇద్దరు ఒకరికొకరు పోటీ చేసుకుంటే సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాస్పెక్ట్స్ కాంగ్రెస్ పార్టీ ప్రాస్పెక్ట్స్ దెబ్బతింటాయి. ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది? బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందా, బీఆర్ఎస్ అడ్వాంటేజ్ అవుతుందా, లేదా ఇద్దరు పోటీ చేసినా సరే నెంబర్ 1 పొజిషన్ లో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? ఇద్దరు పోటీ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఏమైతుందంటే ఇండిపెండెంట్లే ఎక్కువ కూడా వచ్చే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. దాదాపు 20 మందికి వరకు కూడా ఇండిపెండెంట్ 15 నుంచి 20 మంది కూడా ఇండిపెండెంట్లే వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ గతంలో అధికారం చేపట్టినప్పటికీ కూడా ప్రస్తుతం దాదాపు 30 సీట్లు అయితే గతంలో 30 సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్ కు. 48 వార్డులలో 30 సీట్లు అయితే వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే దాదాపు అవి 6 సీట్ల వరకే పరిమితమయ్యే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ప్రచారం అయితే నిర్వహిస్తున్న పరిస్థితిలో ఇక్కడ జిల్లా సంజయ్ వర్గీయులు ఎక్కువ మంది గెలుస్తారా, జీవన్ రెడ్డి వర్గీయులు ఎక్కువ మంది గెలుస్తారా జగిత్యాల? మనకు ప్రస్తుతం అయితే ఉన్న పరిస్థితిలో మాత్రం జీవన్ రెడ్డికి వర్గీయులే మాత్రం ఎక్కువ గెలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన ఫీల్డ్ మీద చూసినట్టయితే జీవన్ రెడ్డి వర్గీయులకే ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. అదే ఇక్కడ ఈ రోజు అయితే కొత్తగా ఓటరు పేరు మీద కూడా ఒకటి లెటర్ అయితే విడుదల చేశారు. 35 మంది సీట్లలో ఎవరైతే ఉన్నారో తను గతంలో ప్రభుత్వంలో ఏ విధంగా దోపిడీ చేశారు, ఏ విధంగా చేశారంటూ కూడా ఈ రోజు పాంప్లెంట్లు కూడా మనకు జగిత్యాల పట్టణంలో దొరికాయి. ఇక్కడ ప్రతి ఇంటికి కూడా పేపర్లో కావచ్చు, ఇతర హోటళ్లలో కావచ్చు అంటించిన పరిస్థితి మనకు స్పష్టంగా 35 మంది అభ్యర్థులు రాత్రే టికెట్లు అయితే కొనుక్కున్న డబ్బులతో కొనుక్కున్న పరిస్థితిలో గతంలో బీఆర్ఎస్ లో చేసిన అవినీతి అయితే ప్రజలకు తెలుసు అని చెప్పేసి కూడా ఓటర్ గా సామాన్య ఓటర్ గా ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పేసి కూడా లేఖనైతే విడుదల చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు సంజయ్ జీవన్ రెడ్డి అన్నట్టు కోణంలో పరిస్థితి చూస్తే మాత్రం జీవన్ రెడ్డి అంచెలు గతంలో ఓడిపోయిన పరిస్థితుల్లో సానుభూతితో కూడా గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇటు జీవన్ రెడ్డి వర్గీయులు ఏదైతే ఇండిపెండెంట్ గా పోటీ చేసినో వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. సంజయ్ కి సంబంధించిన వాళ్ళలో కూడా గతంలో ఎవరైతే టికెట్లు ఇచ్చి గెలుపొందారో వాళ్ళు మినహా ఈసారి కొత్తగా ఎవరైతే వారికి మద్దతు తెలిపాడో వాళ్ళు గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు 8 నుంచి 10 సీట్ల వరకు కూడా సంజయ్ గెలిచే అవకాశం అయితే మనకు తెలుస్తుంది. 30 పైగా సీట్లు కేటాయించుకున్నప్పటికీ కూడా దాదాపు 10 సీట్ల వరకే పరిమితమయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇటు బీజేపీ కూడా దాదాపు 6 నుంచి 7 సీట్ల వరకే బీజేపీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. భరత్, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ అయితే దాదాపు 5 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు సరైన నాయకులు లేడు. మాజీ జెడ్పీ చైర్మన్ వసంత లోకల్ గా ఉంటూ కూడా పరిస్థితి చేసినప్పటికీ కూడా ఇక్కడ దాదాపు ఎమ్మెల్యే అంచర్లే టౌన్ లో ఎక్కువ ఉండటంతో మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలకు ఎమ్మెల్యే సంజయ్ అంచర్లుగానే కొనసాగుతున్న పరిస్థితిలో బీఆర్ఎస్ అయితే ఖాళీ అవడంతో మాత్రం 1-2 చోట్ల కూడా
అభ్యర్థులు కూడా లేకపోవడంతో వేరే చోటు నుంచి కూడా తీసుకొచ్చి నిలిచబెట్టిన పరిస్థితిలో మాత్రం 5 నుంచి 6 సీట్లకే పరిమితం అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో బీజేపీ పొజిషన్ బెటర్ బీఆర్ఎస్ కంటే జగిత్యాల్లో. ఎస్ భరత్. సో జగిత్యాల్లో ప్రస్తుత పరిస్థితి బీజేపీ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ కంటే. ఓకే, అవును. సో ఫైనల్ గా మరి ఇప్పుడు